భయము కలిగినప్పుడెల్లా ప్రభు సన్నిధిలో మొరపెట్టు, నీకున్న భయములన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకు శ్రమ కలిగినప్పుడు ఆయనకు మొరపెట్టు, నీ శ్రమలన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. కీర్తన 27, కీర్తన 34 మరలా మీరు చదివి ధ్యానించండి. ఎంతో గొప్ప ఆదరణను పొందుతారు, గొప్ప విశ్వాసాన్ని సంపాదించుకుంటారు. మరి ముఖ్యంగా మీకున్న భయములన్నిటి నుండి విడిపించబడి దేవుని సాక్షులుగా, ధైర్యవంతులుగా జీవించగలుగుతారు. అవును, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డ నీవు, ప్రభు ఇచ్చు పాప క్షమాపణను పొందిన నీవు, ఆయన ఇచ్చు రక్షణను అనుభవించిన నీవు, ఈ లోకములో దేనికి నీవు భయపడవలసి